కోటగిరి మండల కేంద్రంలోని ఎత్తుండ రోడ్డు లోపల రైస్ మిల్పై మంగళవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసుల బృందం దాడులు చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు రైస్ మిల్లులో రేషన్ బియ్యం లారీలు ఉన్నాయని సమాచారం అందడంతో పోలీసు కమిషనర్ ఆదేశాలతో దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి దాటాక చేపట్టిన దాడిలో 2 లారీలు రేషన్ బియ్యంతో పట్టుబడ్డాయి. 10 రోజుల క్రితమే ఇదే రైస్ మిల్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయగా రేషన్ బియ్యం లారీతో సహా పట్టుబడింది. 10 రోజులు గడవక ముందే ఇదే రైస్ మిల్లో మరోసారి 2 రేషన్ బియ్యం లారీలు పట్టుబడటం, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో అనేక పర్యాయాలు ఈ రైస్ మిల్కు రేషన్ బియ్యం వస్తూ పట్టుబడ్డాయి. ప్రస్తుతం ఈ రైస్ మిల్లు పోలీసు వలయంలో ఉంది. పోలీసులు రైస్ మిల్ చుట్టూ పహారా ఏర్పాటు చేశారు. దొంగ బిల్లులు, సివిల్ సప్లై శాఖలో అధికారుల అండదండలు, మండల స్థాయిలో వివిధ శాఖల అధికారుల అండదండలు ఉండటం వల్లనే ఈ రైస్ మిల్ యజమాని పగలు రాత్రి అనే తేడా లేకుండా రేషన్ బియ్యాన్ని దందా సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. టాస్క్ ఫోర్స్ దాడులతో ఎలాంటి కేసులు నమోదవుతాయనేది తెలియాల్సి ఉంది. పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారం పట్ల సీరియస్గా ఉండటంతో పాటు కొందరు క్రింది స్థాయి సిబ్బంది పట్ల విచారణ చేపట్టి అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. हाँ